హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. గుంటూరు కారం మహేష్ బాబు అండ్ శ్రీలీల కాంబినేషన్లో వస్తున్నటువంటి మూవీ త్రివిక్రమ్ గారు డైరెక్షన్. సో ఈ మూవీకి ఇప్పుడు త్రివిక్రమ్ గారికి అలాగే మహేష్ బాబుకి ఒక టార్గెట్ ఉంది. ఏంటి అని అంటే ఓవర్సీస్లో నార్త్ అమెరికాలో మినిమం $5 million వస్తే అది బిగ్గెస్ట్ హిట్ కింద ఒక టార్గెట్ కింద ఫీల్ అవుతున్నారు మూవీ జనాలు. సో దీనికి సంబంధించి గుంటూరు కారం మూవీ అంటే త్రివిక్రమ్ గారు అండ్ మహేష్ బాబు గారు ఆ టార్గెట్ని రీచ్ అవుతారా, అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిల్మ్ క్రిటిక్ విజ్ఞాన్ దాసరి ఉన్నారు. వారితో మాట్లాడతాం. హాయ్. గుంటూరు కారం సో ఈ మధ్య బాగా వినిపిస్తున్నటువంటి సినిమా పేరు. సో అది త్రివిక్రమ్ వలన, మహేష్ బాబు వలన, లేకపోతే శ్రీలీల చేసినటువంటి మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక సాంగ్కి, ఓ బేబీ అనే సాంగ్కి, అదా రీజన్స్ ఆల్ మెనీ రీజన్స్ ఆర్ దేర్. బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే టార్గెట్ ఈ మూవీకి సంబంధించి ఓవర్సీస్లో మినిమం 3.5 million టార్గెట్ ఉంటుంది రీచ్ అవ్వాలి అంటే. సో ఇంతకు ముందు వరకు చూసుకుంటే త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి అలవైకుంఠపురంలో మూవీ 3.6 million క్రాస్ చేసింది. ఆ తర్వాత కొన్ని మన తెలుగు మూవీస్ 5 million క్రాస్ చేశాయి. కేజీఎఫ్ అయితే 7 million, సలార్ అలాగే 9 million దాకా రీచ్ అయింది. సో ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఏంటంటే మినిమం $5 million లైన్ క్రాస్ అవ్వాలి అనేది వీళ్ళ టార్గెట్, గుంటూరు కారం మూవీ టార్గెట్. సో మరి మహేష్ బాబు, త్రివిక్రమ్ గారు ఈ టార్గెట్ని రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఉంటే ఎందుకు, ఎలా? యాక్చువల్లీ ఓవర్సీస్ నార్త్ అమెరికాలో మాత్రం మినిమం 3 to 5 million వస్తేనే సినిమా హిట్ అని అనుకోవాలి. ఇక అంతకంటే తక్కువ వస్తే ఇంకా వేస్ట్. అది అంటే ఏదో ఇక ఎందుకు రిలీజ్ చేసాము అంటే మినిమం అక్కడ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తృప్తి పడాలన్నా కూడా మినిమం ఇంత రావాలి. సో యాక్చువల్గా ఏం జరిగింది, గత కొంతకాలం నుంచి మనం చూసుకుంటే ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన సలార్ ఏమో ఆల్మోస్ట్ 9 million తెచ్చేసింది అక్కడ, ఇంకా రన్నింగ్. మొన్న యానిమల్ కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు అలాగే రీచ్ అయింది, సందీప్ వంగది. అండ్ కేజీఎఫ్ 7, కేజీఎఫ్ 2 అట్లా చూసుకుంటూ పోతే అసలు త్రివిక్రమ్ సినిమానే 3.6 అలవైకుంఠపురంలో పెద్ద హిట్ అనుకున్నారు అప్పుడు. సో ఇప్పుడు మినిమం త్రివిక్రమ్ అంటే అట్లీస్ట్ ఒక 5 million అన్న తీసుకొస్తే, అంటే 3.7 వస్తే ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. అంటే గత సినిమా కంటే ₹1 ఎక్కువ వచ్చిందని. కానీ ప్రజెంట్ ఉన్న మార్కెట్ విలువలో ఒక కన్నడ సినిమా 7 వచ్చింది, సలార్ 8 వచ్చింది, 9 వచ్చింది అన్నప్పుడు మహేష్ బాబుకి మినిమం ఎంతో రావాలి యాక్చువల్ చెప్పాలంటే. సో ఆ మార్క్ అది రీచ్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ వీళ్ళకు ఉంది. ఇక అసలు విషయానికి వస్తే సలార్ కన్నా, కేజీఎఫ్ 2 కన్నా అలవైకుంఠపురంలోనే పెద్ద హిట్. ఎందుకు అంటే త్రివిక్రమ్ సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వవు. తను ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చేస్తాడు. తెలుగులోనే రిలీజ్ అయ్యి 3.5 తెచ్చింది. సలార్ పాన్ ఇండియా సినిమా, అక్కడ ఆ సినిమా అదేంటి 4-5 లాంగ్వేజెస్లో ఉంది. హిందీలో విడుదలైంది, మలయాళంలో, కన్నడంలో కూడా విడుదలైంది. అన్ని కలిపి అంత వచ్చాయి. కేజీఎఫ్ కూడా అంతే. సో నన్ను అడిగితే అలవైకుంఠపురంలోనే పెద్ద హిట్ యాక్చువల్ చెప్పాలంటే. వీళ్ళ లెక్కల ప్రకారంగా దానికంటే తక్కువే కావచ్చు. అంటే ఓవరాల్ క్రాసింగ్ ఇప్పుడు అదే అలవైకుంఠపురంలోని నువ్వు మలయాళం డబ్ చేసి అక్కడ చేస్తే మళ్ళీ ఇంకో 3.5 వచ్చేవి. ఎందుకంటే అల్లు అర్జున్కి మలయాళంలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. నువ్వు అఫ్కోర్స్ కేరళలో రిలీజ్ చేసావు కరెక్టే, కానీ ఆ డబ్డ్ వర్షన్ అక్కడ కూడా రిలీజ్ చేయొచ్చు కదా. తెలుగు వాళ్ళే కదా, మలయాళీస్ లేరా నార్త్ అమెరికాలో? దేవాళ్ళు చూసేవాళ్ళు. అయితే ప్రభాస్ అలారో అన్ని భాషల్లోనూ అక్కడ విడుదలైంది. కేజీఎఫ్ కూడా అన్ని భాషల్లోనూ అక్కడ విడుదలైంది. త్రివిక్రమ్ సినిమాలు మాత్రమే ఆయన ఎందుకో పాన్ ఇండియా సినిమాలు చేయడు. సో తెలుగులోనే రిలీజ్ అయింది. నెక్స్ట్ మహేష్ బాబు ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమా చేయాల, అంతే కదా. సో ఈ సినిమాకి 5 వచ్చినా కూడా సలార్ రికార్డ్ బ్రేక్ చేసినట్టే తప్పితే 5 వచ్చాయి, 5ఏనా ప్రభాస్ సినిమాకి అంత వచ్చాయి, యష్కి ఇంత వచ్చాయి, మీకు ఇంకా 5ఏనా అనాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అల్లు అర్జునే టాప్ అక్కడ చెప్పాలి అంటే. బికాస్ వీళ్ళ మూవీస్ అంతే కదా, ఓన్లీ తెలుగులో రిలీజ్ చేసుకుంటున్నారు. సింగిల్ లాంగ్వేజ్ అంత గ్రాస్ ని తీసుకొచ్చింది అని అంటే గ్రేట్. ఇప్పుడు నార్త్ అమెరికాలో తమిళియన్స్ ఉన్నారు, వాళ్ళకి ఎట్లా నువ్వు సినిమా తెలుగులోనే చూపిస్తున్నావు, మలయాళీస్ వాళ్ళకి ఎట్లా నువ్వు తెలుగులోనే చూపిస్తున్నావు, హిందీలో చూపించట్లా నువ్వు జస్ట్ అంటే బికాజ్ యూ డోంట్ హ్యావ్ పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి. వాళ్ళకి ఆ స్కోప్ వాళ్ళకు ఉంది, వాళ్ళు చూస్తున్నారు. సో దీనికి ఓన్లీ తెలుగు వాళ్ళు చూడగానే నీకు 3.5, 3.7 వచ్చాయి అంటే ఇట్స్ బిగ్గెస్ట్ సక్సెస్ దెన్. అట్లా చూసుకుంటే ఇది సక్సెస్. ఇకపోతే నిన్న ఒక చిన్న వివాదం వచ్చింది. పూనమ్ కౌర్ అనే కాదు, చాలామంది ఒక మెయిన్ మీడియా వాళ్ళు కూడా రాశారు, ఇది
ఎద్దరపూడి సులోచన రాణి గారి మూల కథ నవల ఆధారికంగా కీర్తి కిరీటాలు అనే నవల ఆధారంగా ఈయన కాపీ చేసి సినిమా తీస్తున్నాడు అని దానికి కూడా ఆన్సర్ చెప్పాలి అనుకుంటే నవల ఆధారంగా సినిమాలు తీయకూడదా? తీయొచ్చు కదా. చాలా సినిమాలు కూడా నవల్ బేస్ చేసుకునే వచ్చాయి. కాపీ అయితే తప్పే ఉంది? వాళ్ళకి ఇవ్వాల్సిన క్రెడెన్షియల్స్ వాళ్ళకి ఇవ్వకపోతే తప్పు, వాళ్ళకి ఇచ్చుకుంటే చాలా హిట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని సిరీస్ కి రావచ్చు, ఈవెన్ హాలీవుడ్ లో చూసుకున్నా గానీ అన్ని అవే కదా నవల్స్. వీళ్ళు ఏదో చెప్తారు ఇది నవల ఆధారిత సినిమా, ఇది కాపీ కొట్టారు. ఎందుకు కాపీ కొడతారు? నవల ఆధారంగా తీసుకుంటే తప్ప యాజ్ ఇట్ ఈస్ ఎవరు తీయరు కదా. మేబీ ఒక్క పాయింట్ ఏమైనా తీసుకుని ఉండండి. ఇంకా చెప్పాలి అంటే రామాయణాన్నే విలన్ సినిమా తీసాడు మన మణిరత్నం, ఐశ్వర్యరాయ్ని పెట్టి విక్రమ్ని పెట్టి. మరి రామాయణమే అది అందరికి తెలిసిన కథేగా, ప్రపంచమంతా తెలిసిన కథ కొత్తగా చూపించారు. ఇందులో వీళ్ళు ఇంకేదైనా ట్రీట్మెంట్ కొత్తగా ఇస్తే దాన్ని కూడా మళ్ళీ చూడొచ్చు, తప్పే ఉంది. సో ఆ విషయం అయితే నేను తప్పు పట్టను. బట్ ఇక యూఎస్ నార్త్ అమెరికాలో మాత్రం కలెక్షన్స్ ఈసారి నన్ను అడిగితే 5 ఈజీగా వస్తాయనే నేను అనుకుంటున్నా. అంటే త్రివిక్రమ్ సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వవు, తను ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చేస్తాడు. తెలుగులోనే రిలీజ్ అయ్యి 3.5 తెచ్చింది. సలార్ పాన్ ఇండియా సినిమా, అక్కడ ఆ సినిమా అదేంటి 4-5 లాంగ్వేజెస్లో ఉంది. సో తెలుగులోనే రిలీజ్ అయింది. నెక్స్ట్ మహేష్ బాబు ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమా చేయాలి. ఓకే, అవును. ఎందుకంటే అలవైకుంఠపురంలో సింగిల్ లాంగ్వేజ్ లోనే $3.6 మిలియన్ అది మాస్. కోడి పట్టుకొని సిత్తరాల సిరపడు అనే సాంగ్ వచ్చింది. ఇది మాస్ లుంగి కట్టుకొని మళ్ళీ సేమ్ అలాగే. సో అందులో కూడా ఆయన అప్పటి వరకు వేరే జానపద గీతాలు పాడిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పాడించడం. మేబీ ఇప్పుడు ఇందులో కూడా అలానే ఒక సాంగ్ ఉండొచ్చు. అది సర్ప్రైజ్, మనం థియేటర్కి వెళ్తే తెలుస్తుంది, సడన్ గా వస్తాయి. ఎస్, అవును. ఈవెన్ సిత్తరాల సిరపడ కూడా కొంచెం అలానే చాలా దగ్గరగా కనెక్ట్ అయింది జానపద ఆ వాయిస్ అనేది. సో గుంటూరు కారం కూడా అలాగే కనెక్ట్ అవుతుంది. ఈవెన్ ఆల్రెడీ దట్ డైలాగ్ ఉంది కదా, పాషా గారు చెప్పినటువంటి డైలాగ్, కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ కూడా ఇందులో వాడడం జరిగింది. ఒక సాంగ్ కూడా ఉంటుంది అని అన్నారు. సో చూద్దాం ఇంకేదైనా సర్ప్రైజెస్ ఉన్నాయేమో. వెరీ సూన్ మనం పొంగల్కి సంక్రాంతికి చూడబోతున్నాం కాబట్టి సినిమాని. సో ఇది ఎన్ని గ్రాస్ కలెక్ట్ చేస్తుంది ఏంటి అనేది పాన్ ఇండియా లెవెల్లో నాకు తెలిసి 1000 కోట్లు రాకపోయినా 500 కోట్లు అయితే తీస్తుంది. ఎందుకంటే ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ కదా. 500 షేర్ అయితే ఈజీగా తీస్తుందని అనుకుంటున్నాను నేనైతే. సో అంటే సింగిల్ లాంగ్వేజ్ లో అంత తీసుకురావడం అనేది గ్రేట్ థింగ్ కదా. ఇప్పుడు వరకు వచ్చినటువంటి సాలార్ కానీ కేజీఎఫ్ కానీ సో అవన్నీ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో వచ్చాయి. సో ఇది ఒక్కటి. ఈవెన్ అలవైకుంఠపురంలో కూడా సింగిల్ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు, అది $3.6 మిలియన్. సో ఇది కూడా సింగిల్ లాంగ్వేజ్ కాబట్టి ఈజీగా అలవైకుంఠపురంలో రికార్డ్ని బ్రేక్ చేస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే త్రివిక్రమ్ గారి డైలాగ్స్ చాలా కనెక్టివ్ ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్లో. అండ్ చాలా, అందుకే అంటారు ఆయన్ని మాటల మాంత్రికుడు అని. వీల్సి ఇందులో ఎన్ని మాటలు మాంత్రం చేసేటువంటివి ఉన్నాయేమో, మ్యాజిక్ వర్డ్స్. వెరీ సూన్ మనం చూస్తాము. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్